I bring you good tidings of great joy, which shall be to all people. For unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings to you and all your kin. Good tidings for Christmas and a Happy New Year. Good tidings to you wherever you are. Good tidings for Christmas and a Happy New Year. దక్షిణ ఇండియా సంఘం పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం సారథ్యంలో నాయకుల యొక్క సౌజన్యంతో సంఘం యొక్క ప్రోత్సాహంతో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రవచన ఛానల్ ద్వారా ఈ ఆరాధనలను బట్టి వాక్య ధ్యానాలను బట్టి మేమెంతగానో సంతోషిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశస్తమైనటువంటి తరుణం. 2020 అనేటటువంటి సంవత్సరం చాలా చీకటి సంవత్సరం. దాని నుండి మనము 2021వ సంవత్సరంలో మనం ప్రవేశించిన తొలి గడియలలో మనం ఉంటున్నాం. తొలి గంటలలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మనము విశ్లేషించడానికి నేను ఆత్మ ప్రేరణలో మీ ముందు నిలబడినాను. మొట్టమొదటిగా వీక్షితులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం తరపున మీకు అందచేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన అద్భుతం చేసి మన పరిస్థితులను ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన పరివర్తన చెందించి ప్రశాంతతతో కూడినటువంటి, నిశ్చలతతో కూడినటువంటి, సంరక్షణతో కూడినటువంటి, దేవుని యొక్క కృపచేత ఆవరింపబడినటువంటి, అభివృద్ధి పదంలో సాగిపోయేటటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి స్పృహతో ఈ మానవాళి ఒక ప్రత్యేకమైనటువంటి శృతి చేయబడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంస్కృతితో అలరారాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. Bye.
నూతన సంవత్సరమునకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగముగా ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి చివరి వచనం వరకు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి చివరి వచనం వరకు. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడను. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడ నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును. అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవారు జ్ఞాపకముకు ఆ తర్వాత నుండబోవారికి కలుగదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునయుంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహుకఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. అవన్నీ వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించుదననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుదననియు నా మనస్సులో నేను అనుకుంటుని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఇంతటితో ఈ పాఠ్యభాగము సరి.
వారు నన్ను మరచిన విరచిన స్నేహితులు చేరి వదిలియడవాసిన మా వారు నన్ను మరచిన విరచిన స్నేహితులు చేరి వదిలియడవాసిన కనురెప్పవలె నన్ను కాపాడు కన్న తండ్రి వలె నన్ను చేరనీయు హల్లెలూయా 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 పాడేలా గడిచిన వత్సరం ప్రేమతో కాచిన యేసు రాజుకు పాడేలా సుఖ దుఃఖములయందు తోడుందును కీడు ఆపదలో సహాయపడును సుఖ దుఃఖములయందు తోడుందును కీడు ఆపదలో సహాయపడును శోకం కన్నీటిని తుడిచివేయును కృపాక్షేమముతో నా వెంట వచ్చును హల్లెలూయా 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 పాడేలా గడిచిన వత్సరం ప్రేమతో కాచిన యేసు రాజుకు పాడేలా యేసు రాజుకు పాడేలా యేసు రాజుకు పాడేలా మనకు వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. నూతనత్వానికి ప్రాప్తి స్థానమైనటువంటి మా యేసయ్య, ఎవరైతే నీలో ఉంటారో వారిలో నూతనత్వం అంకురిస్తుందని, వారి జీవితమే నవీనపరుస్తుందని, వారి యొక్క జీవన ప్రాధాన్యతలలో ప్రాముఖ్యతలలో ఒక నూతన వైఖరి శైలి కనపడుతుందని నీ వాక్యము ప్రత్యక్షపరుస్తుంది. యేసయ్య, మానవాళనంతటినీ నూతన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి క్రియను మధ్యను చేసి, ప్రభువా, ఈ చరిత్రను నవీనపరచి మానవ బ్రతుకు యొక్క విలువలను కాపాడి మా జీవితం పరమార్థికంగా ఆ పదం మీద నడవటానికి ఈ 2021 సంవత్సరం ఒక క్రొత్త భాష్యము ఇవ్వగలిగేటటువంటి కృపను మాకు దయచేయమని యేసయ్య పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాం. పాత సంవత్సరం చాలా భయంకరమైనటువంటి, అపాయకరమైనటువంటి, 100 సంవత్సరాల్లో చవిచూరనటువంటి, ప్రమాదయుక్తమైనటువంటి,
భయాందోళనలతో కూడినటువంటి భవిష్యత్తు ఉంటుందా అనేటటువంటి అనుమానంలో అలమటించిపోయేటటువంటి అనుభవంలో మనమందరం ఉన్నాం. కానీ ఒకటి మాత్రం నిజం, యేసయ్యను నమ్ముకున్నటువంటి వారము, దేవుని వైపు తిరిగినటువంటి ప్రతివారు కూడా ఒక ఆంతర్య సంభాషణ, ఆంతర్యములో ఒక భరోసా, ఆంతర్యములో ఒక వాగ్దానం, ఒక స్వర రూపంలో మనం వింటున్నాం. అదేంటంటే దేవుడు ఉన్నాడు, గాడ్ ఈజ్ దేర్. ఉన్నవాడు అనువాడు ఉన్నాడు అనేటటువంటి బైబిల్ నినాదంతో మనమందరం ధైర్యంగా ఉన్నాం. ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నాడు యాహ్వే, యెహోవా దేవుడు మోషే దగ్గర. నీ పేరేంటయ్యా అంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నాడు. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. నేను చరిత్రలో ఉన్నాను, ప్రస్తుతం ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఉంటాను. ఎందుకంటే నేను దేవుడను, శక్తి కలిగినటువంటి వాడను, జీవమును ప్రసాదించేటటువంటి వాడను, దానిని సమృద్ధిగా ఇచ్చేటటువంటి వాడను. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవించుదురు అని చెప్పగలిగినటువంటి దేవాది దేవుడు యేసయ్య. కాబట్టి ఆ ధైర్యముతో, ఆ వాగ్దాన భరోసాతో మనము ఈ సంవత్సరం అంతా పయనించగలిగాము అనేటటువంటి విషయము మనం ఒప్పుకోక తప్పదు. అందరికీ వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే, వేర్ ఈజ్ గాడ్? వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ గాడ్? వాట్ గాడ్ ఈజ్ డూయింగ్? ఈజ్ దేర్ గాడ్? ఈ విధమైనటువంటి అతి తెలివితో కూడినటువంటి ప్రశ్నలు మానవులకి తల ఎత్తడం మనం చూస్తున్నాం. జ్ఞానమునకు అతీతమైనటువంటి విషయాలు మనకు జ్ఞానోదయం కలిగినప్పుడే అర్థమవుతాయి. ప్రతి పరిస్థితి కూడా అది ప్రబోధంగా మనం చూడగలగాల. ప్రతి అవాంఛనీయమైనటువంటి పరిస్థితి అది సందేశాత్మకంగా ఉంటుంది. అది ఒక దైవ స్వరము వినగలిగేటటువంటి ఆ చెవులు మనకి ఉండాలా, ఆ వినికిడి మనకు ఉండాలా, ఆ స్పర్శ మనకు ఉండాలా, ఆ ఆంతర్య దృష్టి నేత్రం తెరవబడాలా. అప్పుడు జరుగుతున్నటువంటి విషయాలలో దేవుని యొక్క చిత్తమేంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుడు దేని కొరకు ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనకు ద్యోతకమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి. ఆయనకు తెలియనటువంటిది ఏది లేదు. కాబట్టి ఆ సర్వశక్తుడైనటువంటి దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు నిర్దేశించగలడు, ఆదేశించగలడు, ఒక రూపాంతరీకరణ చేయగలడు, నూతనత్వాన్ని తీసుకురాగలడు అనేటటువంటి ఆ గొప్ప శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి ఆ నమ్మకంతో ఈ నూతన సంవత్సరం ప్రారంభించాలని, అది ఎవరైనా సరే, ఏ మతస్థులైనా సరే, యేసులో ఆ ఇవ్వగలిగేటటువంటి ఆ నూతన పరిస్థితిని గురించి, నూతనత్వాన్ని గురించి, ఆ నవీనతను గురించి, ఆ యొక్క మౌలికమైనటువంటి ప్రాథమికమైనటువంటి మార్పు గురించి నేను ఈ రోజున కొంతవరకు ప్రస్తావించాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో ఒక మాట ఒక వ్యక్తిని గురించి వ్రాయబడి ఉంది. ఆ వ్యక్తి ఎవరంటే సొలొమోను అనేటటువంటి జ్ఞాని. ఆయన ఒక రాజు, దావీదు కుమారుడు. ఆయన దావీదు తర్వాత రాజు అయినప్పుడు దేవుడు అడిగాడు,
నీకేం కావాలయ్యా అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఈ గొప్ప బాధ్యత నా మీద పెట్టావు నువ్వు. ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని అంతటిని పాలించటానికి నన్ను ఈ సింహాసన అధిరోహింపచేశావు నీవే. నీ యొక్క మందిరం కట్టడానికి ఒక భాగ్యం ఇచ్చావు నీవే. ఈ పరిస్థితులలో ఒక ప్రత్యేకమైనటువంటి దైవ కార్యాన్ని చేయటానికి, దేవుడు నివసించేటటువంటి ఆ గొప్ప మందిరాన్ని కట్టడానికి, అంతేకాకుండా ఈ ప్రజలను పాలించటానికి నీవు నాకు ఆధిక్యత అవకాశం ఇచ్చావు. నీవు అడుగుతున్నావు నీకేమి కావాలని. నువ్వు పరమ తండ్రికి నీకు తెలియందే ఉందయ్యా. ఒక రాజుకి ఏం కావాలా? పరిపాలన చేసేటటువంటి వాడికి ఏమి కావాలా? ఎలాంటి సామర్థ్యత ఉండాలా? ఎలాంటి అవగాహన ఉండాలా? ఎలాంటి నైపుణ్యత ఉండాలా? ఎలాంటి నేర్పు ఉండాలా? ఎలాంటి సమయస్ఫూర్తి ఉండాలా? ఎలాంటి మనస్సు ఉండాలా అనేటటువంటిది విశ్వమును పాలించేటటువంటి సార్వభౌముడైనటువంటి దేవా నీకు తెలీదా? కానీ నన్ను అడిగావు కాబట్టి నేను ఒక కోరిక కోరుతున్నాను నిన్ను. అదేంటంటే, నాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, భోగము వద్దు, భాగ్యము వద్దు. ఈ లోక సంబంధమైనటువంటిది అవి రెండవ తరగతికి చెందినటువంటి సెకండరీ నాకు. కానీ మొట్టమొదటిది నాకు కావాల్సింది ఏంటంటే, నీవిచ్చినటువంటి బాధ్యతను ఒక రాజుగా ఈ ప్రజలకు అందుబాటులో ఉండటానికి, ఈ ప్రజలకు సుపరిపాలన ఇవ్వటానికి, ఈ యొక్క ప్రజలందరూ సుభిక్షముగా ఉండటానికి, దేవుని యొక్క చిత్త ప్రకారము ఈ రాజ్యము వర్ధిల్లటానికి నాకు కావలసినది ఏంటంటే పారలౌకికమైన జ్ఞానము, ది విజ్డమ్ దట్ ఎనేబుల్స్ మీ టు గివ్ గుడ్ గవర్నెన్స్. నాకు జ్ఞానోదయం కలుగ చేయము, లేకపోతే జ్ఞానం పరమందలి జ్ఞానం కలుగ చేయము. దేని కొరకు? నీ ప్రజలను ప్రజాపతిగా నేను నీ యొక్క చిత్త ప్రకారము పాలించటానికి నాకు కావలసింది జ్ఞానము అన్నాడు. అప్పుడు దేవుడు మురిసిపోయి, అయా నీవు ఏది కోరలేదు కానీ జ్ఞానాన్నే నీవు కోరుకున్నావు కాబట్టి నీకు జ్ఞానం ఇస్తాను. ఎలాంటి జ్ఞానం ఇస్తానంటే, నీలాంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి చరిత్రలో లేకుండా ఉంటాడు. జరగబోయే చరిత్రలో కూడా, మానవ చరిత్రలో కూడా నీలాంటి జ్ఞాని ఎవరు ఉండరు. ఇక నీలాంటి వాడు పుట్టడు అనేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థానము, ఆ స్థితి కలిగించి జ్ఞానముతో పాటు సమస్తమును దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన రాసినటువంటి ఆ యొక్క పుస్తకములలో, బైబిల్లో ఈ ప్రసంగి అనేటటువంటిది ఒక పుస్తకం ఉంది. దాన్ని ఏమంటామంటే ప్రీచర్ అంటాం. ప్రసంగి. ప్రసంగి అంటే ఏంటి? ఒక ఆయన మాటలే ఒక ప్రబోధం, ఆయన యొక్క చేష్టలే ఒక ప్రసంగం, ఆయన యొక్క ఆ జీవితమే ఒక జ్ఞానయుక్తమైనటువంటి నిర్వచనం. ఆయన మాట్లాడితే ప్రజలకు జ్ఞానోదయం కలిగేటటువంటి, మూర్తిత్వం కలిగినటువంటి, వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ గొప్ప రాజుగా, గొప్ప జ్ఞానిగా వెలుగొందినటువంటి వాడన్నమాట. ఆయన రాసినటువంటి పుస్తకానికి ఏమని ఆ యొక్క నామకరణం చేశారంటే, దాని పుస్తకం పేరు ఏంటంటే ప్రసంగి. అంటే ఓ ప్రసంగం చేస్తున్నాడు ఇక్కడ. ఏమని ప్రసంగం చేస్తున్నాడంటే,
ఈ మాటలు నేను చెప్తున్నాను. అదేంటంటే వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థము. ఈ మహాజ్ఞాని మాట్లాడేటటువంటి మొట్టమొదటి ఆ మాటలు ఏంటంటే సమస్తమును వ్యర్థమే, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ అంటున్నాడు అనమాట. రెండవది ఏమంటున్నాడంటే సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు, ఇది నూతనమైనది అని ఒకదాని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. అంటే రెండవ మాట ఏంటంటే ఇతను మాట్లాడినటువంటి మాట సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు. కాబట్టి దేర్ ఈజ్ నో న్యూనెస్ అని చెప్తున్నాడు అన్నమాట. మూడవది ఏంటంటే మానవుని యొక్క ప్రయత్నమంతా, మానవుని యొక్క విద్యార్జన అంతా, ఈ లోక సంబంధమైన మేధాశక్తి అంతా వ్యర్థమే, ఎందుకు పనికిరాదు అంటున్నాడు అనమాట. ఆ ప్రయాస అంతా ఎలా ఉందంట, గాలికి ప్రయాస పడినట్లుగా ఉన్నది, నిష్ప్రయోజనమే. ది హ్యూమన్ ఎఫర్ట్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ లైఫ్ ఈజ్ వేస్ట్. ఇది అజ్ఞానంగా మాట్లాడుతున్నాడా? ఈయన సంపాదించినటువంటి ఉన్నటువంటి ఆ పరలోక జ్ఞానము వెరితలో వేసిందా అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఏమని? వ్యర్థము సమస్తమును వ్యర్థము అని మాట్లాడుతున్నాడు. ఎవ్రీథింగ్ దట్ ఐ సీ ఇన్ దిస్ క్రియేషన్ అండ్ యూనివర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ, సమస్తమును వ్యర్థమే అంటున్నాడు. అంటే దేవుడు చేసింది వ్యర్థమేనా? ఈ యొక్క ప్రకృతి వ్యర్థమా? ఈ విశ్వమంతా వ్యర్థమా? చూచేటటువంటి లోకం వ్యర్థమా? ఆ పరలోకం వ్యర్థమా? ఆ పరలోకములో ఉన్నటువంటి దేవుడు చేసినటువంటి సృష్టి అంతా, ఆ సృష్టమంతా, ఆ పారలౌకికమైనటువంటి ఆ యొక్క వైభవం అంతా వ్యర్థమా? రెండవది లోకములో యొక్క ఈ యొక్క ప్రకృతి, ఈ భూబంతి మీద చేసినటువంటివంతా, తర్వాత ఈ యొక్క సృష్టి అవని, సృష్టికి సౌందర్యమైనటువంటి పరాకాష్ఠితమైనటువంటి సృష్టి అంతటికి మకుటమైనటువంటి మానవుడు జీవించటం వ్యర్థమా అనిపిస్తుంది. ఏ కదండి మనం ఈ యొక్క మాటలో చూసేది. ఇదేనా ఈయన చేసేటటువంటి ప్రసంగం? ఇదేనా ఈయన చెప్పేటటువంటి సందేశం లోకానికి? దేవుడేమో ఈయన్ని ఎత్తిపట్టాడు. అతని యొక్క తండ్రి గారు, నువ్వు కట్టడానికి వీల్లేదయ్యా, నీవు రక్తపాతం చేశావు, నీవు ఆలయం కట్టడానికి, మందిరం కట్టడానికి నీవు ప్రయోజకుడు కాదు, నువ్వు అర్హుడు కాదు, కాబట్టి నీ కుమారుడే కడతాడు అని ఉన్నతమైనటువంటి ఆధిక్యత ఇచ్చాడు. ఎవరు? దేవుడు సొలొమోనుకి విశిష్టమైనటువంటి స్థానాన్ని అనుగ్రహించినప్పుడు ఈయన నోట నుండి వస్తున్నటువంటి మాటల యొక్క ఆంతర్యం ఏంటి? రెండవది ఏమన్నాడు? సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు, ఇది నూతనమైనదని ఒకదాని గూర్చి ఒకడు చెప్పెను, అదియును మనకు ముందుండిన తరములో ఉండినదే. దేవుని బిడ్డలారా, రిపిటేటివ్నెస్ అనేటటువంటిది ఆయన ఏ విధంగా అర్థం చేసుకోవాలో దానిని మనకి ఒక సూక్ష్మ విధానములో అర్థమవటానికి, ఆ పునరావృతం అయ్యేటటువంటి విషయాల్లో మనకు రావలసినటువంటి, స్వాగతించవలసినటువంటి అంశాలు ఏంటి అనేటటువంటిది ఈ జ్ఞాని మనకి చెబుతున్నాడన్నమాట. రిపిటేటివ్నెస్ అనేటటువంటిది చాలా గొప్ప అంశం.
జీవితంలో ఈ సృష్టిలో రిపిటేటివ్నెస్ అనేది ఉండకూడదా? ఈయన ఏమంటున్నాడంటే జరిగిందే జరుగుతుంది, ఒకనాడు ఉన్నదే ఉంటుంది, ఇది ఉన్నది ఇది కొత్తది అన్నప్పుడు అది ఇంతకుముందు జరిగిందే, మరలా వచ్చేది కూడా ఇంతకుముందు జరిగిందే మనం చూస్తున్నాం. దెర్ ఈజ్ ఎ రిపిటేటివ్నెస్ ఇన్ ది సైకిల్ ఆఫ్ క్రియేషన్ అండ్ ది యూనివర్స్. అది వ్యర్థమని చెప్తున్నాడా? ఏంటి ఈయన చెప్పవలసినటువంటి ప్రసంగం, మనకి ఇచ్చేటటువంటి ప్రసంగం అంటే ఆయన పునరావృతం అవ్వటంలో ఏది పునరావృతం అవ్వాలా, ఏది స్తంభించాలా, స్తబ్దం అవ్వాలా, ఏది మరలా తిరిగి రాకూడదు అనేటటువంటి ఆ స్పృహ రావటానికి ఈ విధమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు, భావాలు మనతో పంచుకున్నట్లుగా చూస్తున్నాం. వాట్ షుడ్ బి రిపీటెడ్ షుడ్ బి రిపీటెడ్, వాట్ షుడ్ నాట్ బి రిపీటెడ్ షుడ్ నాట్ బి రిపీటెడ్. మన జీవితంలో అది ఒక జ్ఞానోదయం. అది ఆ జ్ఞానోదయం కలగటానికి ఈ జ్ఞాని ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో తన యొక్క ప్రసంగాన్ని చేయటానికి ప్రారంభించినటువంటి ఒక విధానాన్ని మనం చూస్తున్నాం. జరగవలసింది జరిగితే అది స్వాగతించవలసింది, జరగకూడని మళ్ళీ వస్తే అది వ్యతిరేకించవలసింది. దేవుని బిడ్డలారా, పునరావృతం అవ్వవలసినటువంటిది అవ్వాలా. దేవుని బిడ్డలారా, ఏమిటి పునరావృతం అవ్వాల్సింది? ఈ ఋతువులు ఉన్నాయనుకోండి, దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఈ క్రమము అలాగే జరుగుతూ ఉంటుంది. అది జరగకపోతే అసలు మానవ బ్రతుకే లేదు. ఈ విశ్వమంతా ఏమిటంటే ఏమవుతుంది? అర్థం లేనటువంటి విశ్వం అవుతుంది. ఈ మానవ లోకమంతా అర్థం లేనటువంటి జీవితం అయిపోతుంది, అంధకారం అయిపోతుంది, అయోమయం అయిపోతుంది. అర్థం లేనటువంటి సృష్టిలాగా ఉంటుంది. ఋతువులు ఉన్నాయి, ఆ ఋతువులు జరగాలి కదా, ఆ సైకిల్ జరగాలి కదా. ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం, చలికాలం, ఇవి జరగాలి కదా. ఆ రిపిటేషన్ అనేది లేకపోతే, ఈ క్రమము సరిగా ఉండకపోతే, శృతి తప్పితే స్తంభించిపోతుంది అన్నమాట. ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే రిపీట్ అవ్వాల్సింది రిపీట్ అవ్వాలా, రిపీట్ అవ్వకూడనటువంటిది రిపీట్ అవ్వకూడదు. దేవుని బిడ్డలారా, ఈ సృష్టిని మనము దాన్ని కాపాడే విషయములలో, దానిని భద్రపరిచేటటువంటి విషయములో, దాన్ని అభివృద్ధి పరిచే విషయములో జరపవలసింది జరపాల, జరగవలసింది జరగాల. కానీ జరగకూడనటువంటివి జరిగితే మరలా యుద్ధాలు మరలా జరుగుతున్నాయి అనుకోండి, అదేమవుతుందంటే నాశనం అయిపోతుంది. దిస్ కైండ్ ఆఫ్ నెగిటివ్ రిపిటేషన్ షుడ్ నాట్ బి దేర్. ఆల్వేస్ పాజిటివ్ రిపిటేషన్. మానవ సౌభాగ్యానికి, మానవ సుఖానికి, మానవ శాంతికి, దైవ చిత్తానికి కావలసినటువంటిది మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ మానవ దేవుడు చేసిన సృష్టిని కానీ, దేవుడు చేసినటువంటి ప్రకృతిని కానీ, దేవుడు చేసినటువంటి మానవుని కానీ, ఆయన రూపంలో ఉన్న మానవుని కానీ మనము చెడగొట్టేటటువంటి వాటిని మనము తిరిగి చేసిన ఎడల దేవునికి విరోధం చేసినటువంటి వారం అవుతాం. ఈ నూతన సంవత్సరంలో ఈ సత్యాన్ని మనం గ్రహించాలా. ఈ మొట్టమొదటి ప్రసంగం యొక్క మొట్టమొదటిది ఏంటంటే, జరుగుతున్నటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి ప్రగతిని తెచ్చేటటువంటి దైవ చిత్తాన్ని నెరవేర్చేటటువంటి క్రమమునకు మనం అడ్డం తగలకూడదు. అవి జరుగుతూనే ఉండాలా. అప్పుడు ఒక నూతనమైనటువంటి పరిస్థితి రావటానికి, నూతనమైనటువంటి పర్యవసానం రావటానికి, ఈ యొక్క పర్యావరణ పవిత్రతను కాపాడటానికి ఇవన్నీ దోహదం చేస్తాయని మనం నేర్చుకోవాలా. మానవుని జీవితంలో
పునరావృతం వచ్చేటటువంటి అవేటటువంటి అవాంఛనీయమైనటువంటిది ఏంటంటే పాపం. పాప సంబంధమైనటువంటివి రిపీట్ అవ్వకూడదు మన జీవితంలో. ఈ నూతన సంవత్సరంలో నీవు నిర్ణయం తీసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఏది మానవుని జీవితంలో రిపీట్ అవ్వాలా అంటే అదే రిపీట్ అవ్వాలా, ఏది రిపీట్ అవ్వకూడదో అది రిపీట్ అవ్వకూడదు. ఈ రోజుల్లో పాపము సహజమైపోయినటువంటి ఈ యొక్క దౌష్టిక దుష్ట సంస్కృతిలో ఈ పాపము మరలా అనేక రూపాలు ధరించి మరలా మానవుని బ్రతుకును భ్రష్టు పట్టిస్తున్నటువంటి ఈ యొక్క యాంత్రికమైనటువంటి జీవితం మారాలంటే పాపం దానికి సంబంధించినటువంటి క్రియలు మరలా జీవితంలో జరగకూడదు. ది sin and it is related manifestations should not be repeated in life. మానవుని జీవితంలో పాపం అనేది రిపీట్ అవ్వకుండా చేయటానికే ఆ దేవదేవుడి లోకాన్ని కాలు పెట్టాడు. పాపం మీద జయము అనుగ్రహిస్తానికే పాప సంబంధమైనటువంటి క్రియలు మన జీవితంలో మరొకసారి రిపీట్ అవ్వకుండా ఉండటానికే ఆ దేవాది దేవుడు తన యొక్క స్వకీయమైనటువంటి బిడ్డల దగ్గరకు వచ్చి ఆయన చేసినటువంటి ప్రజల మధ్య జీవించి 33.5 సంవత్సరాలు తన ప్రాణము పెట్టింది. ఎందుకంటే sin should not be repeated. Sinful nature should not be repeated. మానవుని యొక్క పాపము, పాప స్వభావము, పాప క్రియలు మరలా జరగకూడదు. శరీరేచ్ఛ బైబిల్ చెప్తుంది, నీ శరీర సంబంధమైనటువంటి పాపము, శారీరకమైనటువంటి వాంఛ అవి రిపీట్ అవ్వకూడదు నీ జీవితంలో. నేత్రాశ అంటే ఏంటి? చూసిందల్లా సొంతం చేసుకోవాలని. అది ఏదైనా అవనివ్వండి. దేవుని బిడ్డలారా, ఈ దృష్టి దుష్ట దృష్టి, దెయ్యపు దృష్టి, పాపపు దృష్టి, ఇది రిపీట్ అవుతుంది మానవుని జీవితంలో. దాని గురించే మాట్లాడుతున్నాడు. జరిగిందే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, జీవపు డంబం, ఈ గర్వంతో మానవుడు దేవుణ్ణే క్వశ్చన్ చేసేటటువంటి స్థాయికి ఎదగటానికి కాదు, ప్రతి దానిలో కూడా దేవునికి వ్యతిరేకంగా చేసే పదే ఈ యొక్క అవాంఛనీయమైనటువంటి పాప సంబంధమైన క్రియలు కొనసాగుతుంటే ఆయన ఏమంటున్నాడంటే వ్యర్థం అంటున్నాడు. ఈ విధంగా ఉంటే వ్యర్థం. దేవుని యొక్క సంకల్పము చొప్పున జరిగేటటువంటి ప్రతిదీ కూడా అది వ్యర్థం కాదు. కానీ దేవుని ఉద్దేశమునకు వ్యతిరేకంగా జరిగేటటువంటి ప్రతిదీ కూడా ఈ చరిత్రలో అది వ్యర్థం. అంతేగాని సమస్తం వ్యర్థం అంటే ప్రతి మంచిది కూడా వ్యర్థమని కాదు, ప్రతి ఆత్మ సంబంధమైనది వ్యర్థమని కాదు, దేవుని కొరకు చేసేది వ్యర్థమని కాదు, దేవుని తరపున చేసేటటువంటిది వ్యర్థమని కాదు, దేవుని చిత్త ప్రకారం చేసేది వ్యర్థమని కాదు. ఈ జ్ఞాని చెప్పేది పాపము, పాప సంబంధమైనటువంటి శారీరక క్రియలు, నేత్రము చేసేటటువంటి ఆ ఆశల యొక్క ఆ పరంపరలు కాదు. మానవుడు గర్వి అయిపోయి గర్వము ఏలుతున్నటువంటి మానవ లోకంలో, అహం ఏలుతున్నటువంటి లోకము, ప్రతి వారిలో అది అనేక రూపాలలో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క సంస్కృతిలో దేవుణ్ణి కనబడనీయకుండా, దేవుని యొక్క ప్రస్తావన లేకుండా, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానము లేకపోవటం అనేటటువంటిది ఆ జీవితం వ్యర్థమని చెప్తున్నాడు అన్నమాట. మార్కు సువార్తలో మనం చూస్తూ ఉంటే ఏది రిపీట్ అవ్వకూడదంటే, మనిషి లోపల నుండి బయలుదేరి వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. మనుష్యుని అపవిత్రపరిచేవి మరలా పునరావృతం కాకూడదు అనేటటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలు రిపీట్ అవ్వకూడనటువంటి విషయాలు మానవ జీవితానికి పవిత్రతను కాపాడేటటువంటివే రిపీట్ అవ్వాలి. కానీ అపవిత్రపరిచేటటువంటివి ఏంటవి?
దేవుని బిడ్డలారా, దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, జడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావమును, అవివేకమును, ఇవన్నీ కూడా మానవాని బ్రతుకును భ్రష్టం చేసి దేవుని యొక్క ఆత్మను మన యొద్ద నుండి తోలివేసి మనము పైశాచికమైనటువంటి ఆత్మతో నింపి నాశనము చేసుకుంటున్నటువంటి స్థితి. పాప సంబంధమైనటువంటి క్రియలు, తర్వాత మన యొక్క నేత్రము, మన యొక్క శరీరము, మన యొక్క జీవపు డంబమును కంట్రోల్లో పెట్టుకోగలిగేటటువంటి ఆ శక్తిని దేవుని దగ్గర నుంచి మనం పొందగలిగితే నీ జీవితంలో ఒక నవీనమైనటువంటి ఆ జీవన ప్రమాణాలతో కూడినటువంటి ఆ యొక్క బ్రతుకు అంకురార్పణ జరుగుతుందనేటటువంటి విషయాన్ని ఈ రోజున రెండవ విషయంగా నేను చెప్తున్నాను. రిపిటేటివ్నెస్, తర్వాత ఏంటంటే న్యూనెస్. ఎక్కడ ఈ యొక్క భక్తుడు, ఈ జ్ఞాని ఎక్కడ కొత్తదనం ఉంటుందో అది చూపించటానికి, ఎక్కడ పాతదైపోతుందో, ఈ కాలము దొరలే కొలది ప్రతిదీ పాతదైపోతుంది. వయసు పెరిగే కొలది మానవ జీవితము పాప సంహితముగా నడుస్తున్నప్పుడు అది పాతగిల్లిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, పాత బతుక్కి కొత్త అతుకు వేయలేం కదా. వయసు పెరిగే కొలది మానవ జీవితము పాప సంహితముగా నడుస్తున్నప్పుడు అది పాతగిల్లిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, పాత బతుక్కి కొత్త అతుకు వేయలేం కదా. అరే, లోక సంబంధమైన జీవితానికి యేసు అనేటటువంటి అతుకు వేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. పాత బట్టకు కొత్త బట్ట అతుకు వేయకూడదు. పాత తిత్తిలతో కొత్త ద్రాక్షారసం పోయకూడదు, అది పనికి రాదు. కాబట్టి పాత జీవితాలలో యేసయ్య అనే నూతనమైనటువంటి ఆ అవతారము ఇచ్చేటటువంటి రక్షణను పోస్తే అది ప్రమాదం. ఎందుకంటే నీవు పాప బతుకులోనే ఉన్నావు కాబట్టి. ఎప్పుడైతే ఈ నూతన నిబంధనకు కేంద్రమైనటువంటి ప్రాప్తిస్థానమైనటువంటి ద్వారమైనటువంటి యేసు క్రీస్తును నీవు ఆకలింపు చేసుకుని, అర్థం చేసుకుని, ఆయనను కౌగలించుకుని, ఆహ్వానించి, స్వాగతించి నీ జీవితంలో అడుగు పెట్టేటటువంటి ఆ నూతనమైనటువంటి ప్రక్రియ అది ప్రారంభమవుతుందో నీ జీవితమే మారుద్ది. అక్కడే కొత్తదనము ప్రారంభమవుద్ది. దేవుని యొక్క అడుగు పెట్టడంలోనే, దేవుణ్ణి ప్రతిష్ఠ చేయటంలోనే, దేవుని మాటకు లోబడటంలోనే, విధేయతలోనే అది కొత్తదనం ఉందని జ్ఞాని మనకి చెప్తున్నాడనమాట. అందుకే పౌలు అన్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయనన్నాడు. జ్ఞాని అంటున్నాడు, అరే, నూతనమైనటువంటిది దేవుడు లేకుండా ఏది కూడా నూతనంగా అనిపించదు అని ఆయన యొక్క సందేశం. దేవుడు లేనటువంటి బ్రతుకు కానీ, దేవుడు లేనటువంటి కుటుంబం కానీ, దేవుడు లేనటువంటి సంఘం కానీ, దేవుడు లేనటువంటి సమాజం కానీ, దేవుడు లేనటువంటి ప్రపంచం కానీ క్యాలెండర్ తిప్పినంత మాత్రాన నీకు కొత్తదనం రాదయ్యా. దేవుని వైపు తిరిగినప్పుడే, దేవుడు నీ జీవితంలో కాలు మోపినప్పుడే, దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నప్పుడే, దేవుని వాక్యానికి విశ్వాసముతో విధేయత చూపించినప్పుడే నీ జీవితంలో పారమార్థికమైనటువంటి ప్రయాణం మొదలవుతుంది. అది కొత్త బతుకది, అది దేవుని కొరకు జీవించేటటువంటి బ్రతుకది. దానిలో నూతనత్వం ఉంది, కాలములో నూతనత్వం లేదు. నీవు కొత్త మనిషిగా మారితేనే కానీ, నీవు నూతన జన్మ పొందితేనే కానీ, ఆత్మతోనూ నీటితోనూ ఆత్మతోనూ నీవు అగ్నితోనూ నీవు బాప్తిసం పొంది ఒక నూతనమైనటువంటి వాడుగా అయితేనే కానీ నికోదేం నీ జీవితంలో కొత్తదనం రాదు.
నీ జీవితానికి అర్థం రాదు, నీ జీవితానికి సందేశం ఉండదు, నీ జీవితానికి నిత్యత్వం ఉండదని యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో అన్నట్లు ఒక నూతనమైనటువంటి జీవితానికి నూతనమైనటువంటి ప్రవర్తనకు ప్రవృత్తికి నూతనమైనటువంటి మార్గానికి పయనానికి మూలం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. దాంట్లో నూతనం ఉంది. ఇంకొక విషయం చెప్తున్నా, నీవు నూతనముగా యేసుక్రీస్తులో మారితే నీ జీవితముకు నూతనత్వం అవుతుంది, నీ యొక్క కుటుంబం నూతనత్వం అవ్వగలదు, నీ సంఘము నూతనత్వాన్ని తీసుకురావటానికి దేవుడు నిన్ను వాడుకోగలడు. అసలైన సిసలైన సత్యం ఏంటంటే కాలము పాతగిల్లుతుంది కానీ నీవు దానిని నూతనపరచగలిగేటటువంటి శక్తిని, కాలాన్నే నూతనపరచగలిగేటటువంటి శక్తిని, కాలాన్నే శాసించగలిగినటువంటి శక్తిని, కాలములో దేవుని దర్శనాన్ని చూపించగలిగేటటువంటి దేవుని యొక్క రూపాన్ని క్రియాత్మకంగా పెట్టగలిగేటటువంటి ఆ నూతన చైతన్యం, నూతన విప్లవం, నూతనమైనటువంటి ప్రపంచాన్ని తీసుకురాగలిగేటటువంటి శక్తి యేసుక్రీస్తు ప్రభువులో నీకు సొంతం చేసుకోగలవు. దానిలో నూతనత్వం ఉంది. ఆయన లేకుండా ఏది జరిగినా చరిత్రలో అది మరలా జరుగుతూనే ఉంది, కానీ అది సమస్తం వ్యర్థమే, కానీ నూతనత్వం లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు తెలుసుకోవలసినటువంటిది అది. రిపీట్ అవ్వాల్సిందేంటి? ప్రేమ రిపీట్ అవ్వాలని జీవితంలో ఎప్పుడైతే నూతనత్వం వస్తుందో ప్రేమ పొంగుద్ది, పవిత్రత తాండవిస్తుంది, అనురాగం అవధులు దాటుద్ది, వాత్సల్యత విస్తరిస్తుంది, క్షమ ఒక రూపం దాల్చుతుంది. ఇది నూతనత్వం దేవునిలో. రిపీట్ అవ్వాల్సినటువంటి గుణాలు ఇవి నీ జీవితంలో. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చూస్తే ఏది నీ జీవితంలో నూతనత్వములో పొంగేటటువంటి, వివరించేటటువంటి, వల్లించేటటువంటి, అనువదించేటటువంటి గుణాలు దేవుని బిడ్డలారా, ప్రార్థనలో, ఉపవాసములో, లేకపోతే తోటి వ్యక్తిని చూడటంలో, క్షమించటంలో, తోటి వ్యక్తికి సహాయం చేయటంలో, ప్రేమను పంచటంలో, ఇది నూతన బ్రతుకు యొక్క నిర్వచనం యేసుక్రీస్తులో. దేవుని బిడ్డలారా, ఇవి రిపీట్ అవ్వాలా మన జీవితంలో? ఇది నూతనత్వంలో రిపీట్ అవ్వాల్సినటువంటిది. అది మంగళకరం, అది దేవుని రాజ్యాన్ని స్థాపించేటటువంటి శక్తి కలిగినటువంటి గుణాలు. ఆ గలతీ రాసిన పత్రికలో ఆత్మ సంబంధమైనటువంటి వరాలలో, ఫలాలలో ఈ నూతనత్వాన్ని తీసుకొచ్చేటటువంటి చైతన్యం తీసుకొచ్చి ఈ సంఘాన్నే, సమాజాన్నే దేవుని ప్రాంగణముగా మార్చగలిగేటటువంటి, దేవుని నివాస స్థలంగా మార్చగలిగేటటువంటి, దేవుని రాజ్యానికి సరిపడేటటువంటి సంస్కృతిని తేగలిగేటటువంటి శక్తి యేసుక్రీస్తు ప్రభులో ఉంది. అది నూతనత్వం. యేసుక్రీస్తు యొక్క జననము, యేసుక్రీస్తు యొక్క జీవితము, యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క బలిదానము, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఈ చరిత్రకే నూతనత్వాన్ని తెచ్చినటువంటి గొప్ప మహాగంభీరమైనటువంటి కార్యం దేవుడు చేసింది. దీని ద్వారా మనిషిలో నూతనం ఆవిష్కరించబడుతుంది. దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తిగా నీవు ఇవ్వాలా? 2021లో దేవుని యొక్క మూర్తిత్వము నీలో సాక్షాత్కరించేటటువంటి నూతనత్వం రావాలా? దేవుడికి అంకితమైపోయినటువంటి నూతనత్వం రావాలా? పవిత్రతతో నీ జీవితం ప్రక్షాళనం చేయబడి అలాంటి అనుభవంలోనికి వెళ్ళేటటువంటి నూతనత్వం రావాలా? దేవుని బిడ్డలారా, నీ యొక్క నేత్రములో నూతనత్వం, నీ శరీరములో నూతనత్వం, నీ యొక్క ఆంతర్యములో నూతనత్వం వచ్చి ఆ దానికి సరిపడేటటువంటి మంగళకరమైన పరలోక సంబంధమైన గుణములతో అలంకరించబడినప్పుడు ఈ సంఘాన్నే, సమాజాన్నే నూతనపరచగలిగేటటువంటి దైవ సేవకులుగా, సేవకురాండ్రుగా, దేవుని దూతలుగా ప్రభవిల్లేటటువంటి, ప్రకాశించేటటువంటి అనుభవంలోనికి మనం వెళ్తాం. దేవుని బిడ్డలారా, ఏది పునరావృతం అవ్వాలో నీ జీవితంలో వాక్యబద్ధంగా అది పునరావృతం అవ్వటానికే ఏ లక్షణాలు నీలో పొంగాలో, ప్రవహించాలో, వల్లించాలో, వివరించాలో అది రావటానికి యేసయ్య
జీవితం, ఆయన అడుగు నీ జీవితంలోకి రావాలా, యేసయ్యకు అంకితం అవ్వాలా, జీవితం పారమార్థికమై దైవీకరణ అయినప్పుడు ఈ లోకాన్నే తలకిందులు చేయగలిగేటటువంటి ఆ శక్తి కలిగినటువంటి వారంగా మనం తయారవుతాం. దేవుని బిడ్డలారా, ఏది వ్యర్థం కాదు యేసుక్రీస్తులో. ఏది కూడా పాతగిల్లదు యేసుక్రీస్తులో. ఏది కూడా వ్యర్థమవదు యేసుక్రీస్తులో. చరిత్రను మార్చగలిగేటటువంటి యేసయ్య, జీవితంలో మొత్తం మార్చగలిగేటటువంటి యేసయ్య, అన్నిటినీ మార్చగలిగే, సమస్తమును మార్చగలిగేటటువంటి యేసయ్య, నూతనపరచగలిగే యేసయ్య నీ జీవితంలో సాక్షాత్కరించబడినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ యొక్క నూతన సంవత్సరం నీకు నూతనంగానే ఉంటుంది. ఒక కొత్త అధ్యాయం తెరిచినట్లు ఉంటుంది, ఒక నూతన చరిత్ర రాసినట్లుంటుంది నీ జీవితంలో. అలాంటి అనుభవం నీకు రావాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. అది ఏమంటున్నాడు చూడండి. మానవ కోటికి ఒక్కటే విధంట. దేవుని బిడ్డలారా, రిపీట్ చేయవలసింది. కొత్తగా జన్మించినటువంటి వాడు, దేవునికి అంకితమైనటువంటి వాడు, నూతనత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇది చేయాలా. ఏదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. మానవ కోటికి ఇదే విధి అంట. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. దేవుని బిడ్డలారా, ఇది నూతన స్వరం, ఇది నూతన అనుభవం. యేసుక్రీస్తులో, యేసుక్రీస్తులో నూతనమైనటువంటి జీవితం, యేసుక్రీస్తులో నూతనమైన పయనం, నూతనమైన ప్రయాణం, నూతనమైనటువంటి పరిస్థితులు, సమాజం. ఇంకోటి చెప్తాను, నూతనమైనటువంటి లోకాన్ని చూస్తున్నాం. ఆ లోకం కొరకు నీవు నేను నూతనపరచబడాలా. యేసుక్రీస్తు అనుగ్రహించేటటువంటి ఆ నూతన పారలౌకికమైన లక్షణాలతో అలంకరించబడాలా. దానిని లోకంలో యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి నూతన నిబంధన యొక్క అనుభవాన్ని పంచాలా. ప్రతి వారిని ఆయన వైపు త్రిప్పాలా. రెండవది ఏంటంటే నూతన ఆకాశము, నూతన భూమి కొరకు మనం ఎదురు చూడాలా, నిరీక్షించాలా. అది యేసుక్రీస్తులో అనుగ్రహించబడే దీవెన. అది యేసుక్రీస్తులో ఒక నూతన సంవత్సరం. ఆయన దృష్టిలో ఒక సంవత్సరం ఒక దినము 1000 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు ఒక దినం. యేసయ్యా, నీవే ఒక నూతన ఆకాశం నాకు, నీవే నాకు నూతన భూమి. దీంట్లోనే నేను ఉల్లసిస్తాను, సంతోషిస్తాను, నీలో మైమైపోతాను, నీలో కలిసిపోతాను అనేటటువంటి ప్రార్థనతో ఈ నూతన సంవత్సరం మనం ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మా జీవితంలో నూతనత్వానికి మూలమేంటో, మా జీవితాన్ని మార్చేటటువంటి శక్తి ఏంటో, మా గుణ లక్షణాలను ప్రభువా అది పారమార్థికం చేసేటటువంటి ఆ యొక్క పారమార్థికమైన ప్రణాళిక ఏంటో వాక్యబద్ధంగా మేము ఆలోచించి అవి పదే పదే నూతన పరుచుకోవటానికి మాకు అనుగ్రహించండి. ఏది మేము ప్రభువా పునరావృతం చేసుకోకూడదు, తిరిగి తప్పులు చేయకూడదు, పాపాలు చేయకూడదు, వాటన్నిటినీ సమాధి చేసేటటువంటి ఆ యొక్క గుణం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ నూతన సృష్టికి కారకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మనైన త్రిత్వ దేవుని దీవెన మీకు అనుగ్రహించబడును గాక. ఆమెన్. నూతన సంవత్సర దీవెనలతో నేను ముగిస్తున్నాను. ఆమెన్.
భక్తుడాయనే సర్వదా చాటించుడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును. అంతటి వెలుగునట్లు సూర్యుని సృజించెను. దివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును. సర్వజీవకోటిని ప్రోచు దేవుడెన్నడు. దివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును. వర్తమానయందును కనికరముంచెను. దివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును. దైవఘన మహిమ